నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు గాంధీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గాంధీజీ బోధనలు నేటికీ అనుసరణీయమని సీఎం తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరని లోకేష్ అన్నారు. అహింసనే ఆయుధంగా బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని ఎమ్మెల్యే నసీర్ కొనియాడారు. గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా హిమనీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనేది గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి మూల కూడా స్వచ్ఛతగా ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛత భారత్ మిషన్ని అటు నరేంద్ర మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో పెద్ద ఎత్తున స్వచ్ఛతకు ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణం. ఈ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. కావున ప్రజలందరూ కూడా అదే స్ఫూర్తితో, మహాత్మా గాంధీ స్ఫూర్తితో తప్పకుండా రాష్ట్రంలో, దేశంలో, మీ వీధిలో, మీ గ్రామంలో, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛతను పాటించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపుస్తా ఉన్నాం. అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి జరిగింది. హిమనీ సెంటర్లోని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి ఘన నివాళులర్పించారు. దేశంలో పేదరికం పోవాలని, మహిళలకు హక్కులు రావాలని గాంధీజీ పరితపించారని వారు అన్నారు. ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా దరిద్ర నారాయణ కోసం, దరిద్రులు అనేది వాడు ఉండడానికి వీల్లేదు, దరిద్రుడు అనేది ఒక నారాయణ లాంటి వాడిని ప్రేమించండి, దరిద్రుని ఆదుకోండి అని చెప్పి దరిద్ర నారాయణ కోసం బాధపడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలి, మహిళలకు హక్కులు రావాలి, దళితులకి అందరితో సమానమైన హక్కులు రావాలని పరితపించిన త్యాగపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు విద్యారంగంలో అనేకమైన మార్పులు చూస్తా ఉన్న ఈరోజు ఆసర్ అనే సంస్థ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని చెప్తా ఉన్నారు. అందువల్ల దాని ద్వారా విద్యా ప్రమాణాలు పెంచాలి. ఆయన నయా తాలిస్మాల్ని ఆదర్శంగా తీసుకొని మహాత్మా గాంధీ గారు ప్రవచించినటువంటి నయా తాలిస్మాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఆంధ్రదేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర విద్యాశాఖ పరుగులు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారి ఆశయాల్ని, లక్ష్యాలని, వారి గమ్యాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం భారతీయులందరూ కృషి చేస్తున్న సమయం ఆసన్నమైంది. వారు లౌకికవాదం కోసం, మత సామరస్యం కోసం అహింసని ఒక ఆయుధంగా తీసుకొని ప్రపంచానికి అందించిన మహానేత మహాత్మా గాంధీ గారు. ట్రస్టీషిప్తో సమాజంలో అసమానతలు ఉండకూడదు, ఆర్థిక అసమానతలు ఉండకూడదని వారు భావించి ఆ వైపు ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. కానీ ఈరోజు భారతదేశంలో 1% ధనవంతుల దగ్గర 40% సంపద ఉంది, 1% ధనవంతుల దగ్గర 22% జాతీయ ఆదాయం కేంద్రీకృతమై ఉంది. పేదలు చాలా ప్రపంచంలో అత్యధిక పేదలున్న దేశంగా భారతదేశం కొనసాగుతూ ఉంది. ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 4వ వార్షిక కాన్ఫరెన్స్ గుంటూరులో జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యారంగంలో కార్పొరేట్ స్కూల్స్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి స్టూడెంట్ ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నాయని పెమ్మసాని మనోహర్ అన్నారు. ఫీజులు అందుబాటులో ఉండేలా చేయటం ద్వారా కార్పొరేట్ స్కూల్స్ లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. స్కూల్స్ కూడా బాగుండే విధంగా అన్ని రకాల ప్రైవేట్ స్కూల్స్లో ఇన్నోవేషన్ అవన్నీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ మల్టిపుల్ ఆల్రౌండెడ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటాయి. కొన్ని మంచి స్కూల్స్, అన్ని స్కూల్స్ అని కాదు, కొన్ని మంచి స్కూల్స్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే విందామని వచ్చారు. కేవలం అర్బన్ ప్రాంతాలకే పరిమితం అవ్వకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తే తప్పకుండా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం.
పోటీ పడే మనస్తత్వం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వసతులు పోల్చుకుంటే టీచర్లు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫిజికల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా రాబోయే రోజుల్లో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు లేకపోతే మాత్రం పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఫీజుల విషయంలో కూడా కొంచెం రేషనలైజేషన్ పద్ధతిలో సామాన్యులు కూడా ఈ వ్యవస్థలో పాల్గొనే విధంగా భాగస్వాములు అయ్యే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలనే విషయం నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేశాను. భారతదేశానికి అహింస ద్వారా స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ అని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా హిమనీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు ఘన నివాళులర్పించారు. గాంధీజీని హత్య చేసిన వారి విగ్రహాలు పెట్టి బీజేపీ దుర్మార్గపు రాజకీయాలు చేస్తుందని మస్తాన్ వలీ మండిపడ్డారు. అటువంటి నాయకుడిని జాతి వ్యాప్తంగా మహాత్మా జాతిపిత అని పిలుచుకుంటా ఉంటే ఒకవైపున ఈ దేశంలో పాలకులు మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో మహాత్మా గాంధీ గారి యొక్క సమానత్వం, శాంతి ఇటువంటి ఆభరణాలు పక్కగా పట్టి ఎవరైతే మహాత్మా గాంధీ గారిని హత్య చేశారో ఆయన పేరు మీద విగ్రహాలు పెట్టుకోవడం ఈ భారత జాతికే అవమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్వామి థియేటర్ సమీపంలోని గాంధీ విగ్రహానికి టీడీపీ నేతలు ఘన నివాళులర్పించారు. కార్పొరేటర్ బాబుతో పాటు కసుకుర్తి హనుమంతరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది పాల్గొన్నారని నేతలు తెలిపారు. ఈ నివాళి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాదేవి గారు ఇచ్చేసి మహాత్మా గాంధీ గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేమందరికీ తెలియజేయడం ఏంటంటే స్వతంత్రం కోసం గాంధీ గారు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వారు చేపట్టిన కార్యక్రమాలు అహింస కానివ్వండి, అసత్యం కానివ్వండి, అధర్మం కానివ్వండి, వారు చూపిన బాటలో మనం అందరం కూడా ప్రయాణించి వారు చేపట్టిన కార్యక్రమాలను కూడా మనం నేటి తరానికి రాబోయే తరానికి కూడా తెలియజేయాలి. స్థానిక శాసనసభ్యులు గారు గల్లా మాధవి గారి సౌజన్యంతో ఈ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మహానుభావుడు స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర ఆనాటి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి కూడా స్వాతంత్ర ఉద్యమాన్ని పుంజుకుంటూ ప్రజలకు స్వతంత్రం తెచ్చే విధంగా ఆనాటి మహానుభావుడు పాటుపడిన నేటికి మేటికి ఎప్పటికీ మరువలేని మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని హిమనీ సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ నేతలు నివాళులర్పించారు. అహింసా మార్గాన్ని ఎంచుకొని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తూ బ్రిటిష్ వాళ్ళకి ఎలాగైనా సరే స్వతంత్రాన్ని సాధించాలని చెప్పి వారు పట్టుదలతో ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అలాగే స్వచ్ఛతా సేవా అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాంధీజీ ఆశయాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని భారతదేశం అంతటా కూడా ప్రవేశపెడుతూ గ్రామాన ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క టౌన్లో కూడా స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్క గ్రామం స్వచ్ఛంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే భారతదేశం మంచి ఆయురారోగ్యాలతో ఉంటుందని చెప్పి వారి సంకల్పం మోడీ గారిది. దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడంతో పాటు కార్మికులకు తీవ్ర అన్యాయం చేసేలా మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని కార్మిక సంఘ నేతలు మండిపడ్డారు. బ్రాడీపేటలోని సిపిఐ కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న నిరసనలు చేపట్టనున్నట్లు హనుమంతరావు, లక్ష్మణరావు, కోటయ్య తెలిపారు. కార్మిక సంఘాలన్నీ కలిపి ఏదైతే 4 కోడ్లు ఉన్నాయో వాటిని రద్దు చేసి పాత పద్ధతుల్లోనే చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. మూడో డిమాండ్ ఏదైతే రైతులకి నల్ల చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చి వాటిని తీసేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అఫెన్స్లో పెట్టి మళ్ళీ కొత్త పద్ధతుల్లో దొడ్డదారుగా మళ్ళీ నల్ల చట్టాలు ప్రవేశపెడుతున్నాయి. దాన్ని వీటితో పాటు ఈరోజు
మేక్ ఇన్ ఇండియా పేరుతో అనేక విధాలుగా స్వదేశీ పేరుతో ప్రచారం పొందుతున్న నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా తెగనమ్మేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కానీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వీటన్నిటిని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటిని తిప్పికొట్టాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు బీజేపీ అధికారంలో చేపట్టిన తర్వాత ప్రధానంగా అంబానీ అదానీ సేవలో మునిగి తేలుతున్నటువంటి నేపథ్యంలో భాగంగానే ఈరోజు లేబర్ కోడ్ని తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.